వందనాలు సార్. వందనాలు. చెప్పండి. సార్ అపోస్తలుల కార్యం 2:38 బాప్తిసం పొందిన వారు రక్షణ రక్షణ పొందుతారు, వాళ్ళు పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారని రాయబడింది సార్. అవును. మరలా బుద్ధిపూర్వకంగా పాపం చేసినప్పుడు మరలా పరిశుద్ధాత్మ వాళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయా? మరి అట్లాగే పరిశుద్ధాత్ముడు మనం ఏ పాపాలు చేసినా కూడా మనలోనే ఉంటాడా? అది ఎలా తీసుకోవాలి సార్? ఎలా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే, ఇప్పుడు మనకి బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము, ఇది మీకు మీ దూరస్తులు అందరికీ అని అన్నాడు. కాబట్టి బాప్తిసం పొందేటువంటి ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ వరం ఉంటుంది. ఆ వరం అనేటువంటిది ఎట్లా ఉంటుంది అని మనం గమనించినప్పుడు, ఆ వరం అనేటువంటిది పరిశుద్ధాత్మ వరము. పరిశుద్ధాత్మ అంటే అద్భుతములు చేసేటువంటి శక్తి అని కొందరు అనుకుంటారు, లేదా అద్భుతాలు చేసేటువంటి వరము. వాస్తవంగా ఎక్కువ మంది ఇదే అనుకుంటారు. కానీ సంచకరువు, పరిశుద్ధాత్ముడు మనకి ఎలా ఇవ్వబోతున్నాడంటే సంచకరువుగా ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే దీన్ని అడ్వాన్స్ అని అంటూ ఉంటాం అనమాట. మనకి క్రైస్తవులకి ఎట్లా ఇస్తున్నాడంటే పరిశుద్ధాత్మ వరము అనేటువంటిది అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో చెప్పింది మనకు సంచకరువుగా ఇస్తున్నాడు. ఇది అందరికీ. ఈ అద్భుతాలు చేసేటువంటి శక్తి లేదా అంటే ఉన్నాయి, కృపావరాలు ఉన్నాయి. ఈ కృపావరాలు ఎవరికి అంటే అపోస్తులు చేతులు ఉంచటం వల్ల వాళ్ళకి మాత్రమే వస్తాయి. కానీ భూమి ఉన్నంత వరకు బాప్తిసం పొందే ప్రతి క్రైస్తవుడికి సంచకరువు అనేటువంటి వరం వస్తుంది. ఇక్కడ మనం దీన్ని డిఫరెన్షియేట్ చేయడంలో కనుక ఫెయిల్ అయితే పరిశుద్ధాత్మ అంటే మరి నేడు కూడా అందరూ అద్భుతాలు చేస్తారని మళ్ళీ ఇక్కడ తప్పుగా వెళ్ళిపోతూ ఉంటారనమాట. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బైబిల్లో మనకు చెప్పబడింది ఏంటంటే పరిశుద్ధాత్మ వరము అంటే అద్భుతాలు చేసే శక్తి అంటే అవును అది. అంతేకాకుండా పరిశుద్ధాత్మ వరం అంటే సంచకరువు అనేటువంటి వరం కూడా ఉంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం అందరికీ అని చెప్పింది ఏమిటి అంటే సంచకరువు అనేటువంటి వరం అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చదివేటప్పుడు పరిశుద్ధాత్మ మనకు సంచకరువుగా ఇచ్చినటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాడు. సంచకరువు అంటే మన ముద్ర అనమాట. అది దేవుడు మనకు తను బహుమానం ఇవ్వబోతున్నాడు అనే దానికి ముద్ర, ఒక టోకెన్ గా ఇచ్చాడు అనమాట. దీన్ని మీరు అడ్వాన్స్ అనండి, కొన్ని చోట్ల టోకెన్ అమౌంట్, టోకెన్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అట్లా మీరు టోకెన్ అనండి. దేవుడు దాన్ని అట్లా ఇచ్చాడు. అది